నమస్కారం. ఈ కూటమి ప్రభుత్వంలో విద్యార్థులు నిరుద్యోగ యువతపై నిర్లక్ష్య వైఖరి వహిస్తూ ఉంది. ఈ వెన్నుపోటు ప్రభుత్వాన్ని ఒకటి అడుగుతా ఉన్నాం. మీరు అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి సంతకమే డిఎస్సి పైన పెట్టారు. కానీ దాన్ని భర్తీ చేయడానికి 16 నెలలు పట్టింది. ఏదైనా ఒక నోటిఫికేషన్, ఏ ప్రభుత్వం అయినా ఒక నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఒక ఎగ్జామ్ పెడుతుంది. ఆ ఎగ్జామ్ తర్వాత మెరిట్ లిస్ట్ రోస్టర్ ప్రకారంగా ఒక నోటీస్ బోర్డులో అతికించడం జరుగుతూ ఉంది. మీరు ఎందుకు? అంతేకాకుండా ఏదైనా అత్యంత ముఖ్యమైనది ఏంటంటే ప్రశ్నాపత్రం తయారు చేయడంలో భాగంగా దాన్ని అప్డేట్ చేసే ప్రక్రియలో మీరు ఎందుకు అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల్ని దానిలో ఇన్వాల్వ్ చేశారని అడుగుతా ఉన్నాం. అదేవిధంగా అవుట్ సోర్సింగ్ లో ఇన్వాల్వ్ అయిన ఉద్యోగికే ఏ రకంగా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, ఆ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన ఉద్యోగిని మీరు ఎందుకు సర్టిఫికేట్ ఎంక్వైరీ చూడలేదు అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. ఏదైతే ఆ డేటా ఉందో ఆ డేటాను కూడా మీరు ఎందుకు తొలగించారు అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఏదైతే మీరు ఫస్ట్ ఏదైతే ఉద్యోగుల భర్తీలో భాగంగా 4 మరియు 47 జీవోను తీసుకొచ్చి మీకు కావాల్సినటువంటి వ్యక్తుల్ని ఉద్యోగులు భర్తీ చేసిన తర్వాత మరి 56వ జీవోని ఎందుకు తీసుకొచ్చారు అని అడుగుతా ఉన్నాం. అంతేకాకుండా స్పోర్ట్స్ కోటా అని 2% రిజర్వేషన్ ఉన్నటువంటి రిజర్వేషన్ ని 3%గా పెంచి 421 ఉద్యోగాలు చేసి ఎవరైతే డిగ్రీ కూడా పూర్తి చేయని అభ్యర్థులకు స్పోర్ట్స్ కోటాలో ఏదో ఒక రాష్ట్ర స్థాయిలో కాకుండా జోన్ స్థాయిలో కాకుండా కేవలం మీరు నామినేట్ పోస్టుల్లో భర్తీ చేసినటువంటి ఉద్యోగుల్లో షాబ్ ఏదైతే చైర్మన్ ఉన్నాడో ఆయన ఇచ్చినటువంటి సర్టిఫికేట్ లో దాన్నే ప్రణాళిక తీసుకొని ఎందుకు వాళ్ళని ఈరోజు జాబులు ఇచ్చారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అంతేకాకుండా ఈ ప్రభుత్వం ఒక తీరు చూస్తా ఉంటే డిఎస్సిలో ఎగ్జామ్ రాయకపోయినా పర్వాలే, మీరు మాతో డీలు కుదిరితే చాలు మీకు ఉద్యోగం ఇస్తామనే పరిస్థితి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఒక తీరు చూస్తా ఉంటే మనందరూ కూడా తెలుస్తూ ఉంది. ఎంతో మంది టీచర్లు ఎంతో మంది అభ్యర్థులు కొన్ని ఏళ్ళగా కష్టపడి వారు డిఎస్సి ఎప్పుడు వదులుతారా అని చెప్పి దాంట్లో మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఒక టీచర్ ఉద్యోగం వస్తుందని చెప్పి చాలా ఏళ్ళు కష్టపడి ఈరోజు చదువుకున్నటువంటి విద్యార్థులకు చదువుకున్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగం ఇవ్వకుండా ఈ ప్రభుత్వం వెన్నుపోటు పరిచి ఎవరైతే ఆర్థికంగా వీరికి డబ్బులు ఇస్తారో వారికే ఇచ్చినటువంటి పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధారాలతో సహా ఈరోజు ఈ ప్రభుత్వానికి చూపిస్తే వారు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, వారికి ఉన్నటువంటి ఎల్లో మీడియా ద్వారా వారు దీన్ని నిర్ధారించుకోకుండా ఇది పక్కదారి పట్టించే విధంగా డైవర్ట్ చేసే విధంలో ఈరోజు మా పైన దాడులు, అదే విధంగా వాళ్ళ యొక్క మీడియాల ద్వారా దీన్ని కవర్ చేయకుండా అడ్డంగా మాట్లాడే పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి ఈరోజు చదువుకుంటున్నటువంటి ఎంతో మంది విద్యార్థులు చదువుకు దూరమై ఈరోజు పనులు చేసుకునే పరిస్థితి వస్తుంది. వారి యొక్క తల్లిదండ్రులు అప్పులు కట్టలేక ఈరోజు పిల్లల్ని చదివించుకోలేని పరిస్థితి ఉంది. ఈరోజు చూస్తూ ఉంటే ఈ ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే మీరు రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయో, ఏదైతే వసతి దీవెన, విద్యా దీవెన బకాయిలు ఉన్నాయో అవన్నీ కూడా వెంటనే భర్తీ చేయాలని చెప్పని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. గతంలో 2014 కంటే ముందు మనం చూసాం, ప్రతి ఊరో ప్రతి వాడ కూడా ఊదరగొట్టారు చంద్రబాబు నాయుడు జాబ్ రావాలంటే చంద్రబాబు నాయుడు రావాలి అని చెప్పే విధంగా ఊదరగొట్టారు. ఆ రోజు ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పారు. ఉద్యోగం ఇవ్వలేకపోతే నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పన్నారు. కానీ ఆనాడు ఎవరికి కూడా నిరుద్యోగ వృత్తి ఇచ్చిన పరిస్థితి లేదు. అదే పదాన్ని ఈరోజు 2024 కంటే ఎలక్షన్ల ముందర కూడా 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పన్నారు. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ పెట్టిస్తామని చెప్పన్నారు. కానీ ఈరోజు ఏ ఒక్కరికి కూడా ఉద్యోగం ఇవ్వకపోగా ఈరోజు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పిన ఈ చంద్రబాబు నాయుడు, ఈ లోకేష్ గారు ఇంతవరకు ఏ నిరుద్యోగ వృత్తి ఇచ్చిన పరిస్థితి లేదు. ఈరోజు 25 నెలలు కావస్తా ఉంది. ఈ 25 నెలల్లో కనీసం అంటే ప్రతి నిరుద్యోగి కూడా 75,000 రూపాయలు బకాయి ఉన్నారు. ఇవన్నీ కూడా వెంటనే చెల్లించాలని చెప్పి ఈరోజు ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వాన్ని ఇవన్నీ పట్టించుకోకుండా ఎవరైతే విద్యార్థుల పట్ల, అదే విధంగా యువత పట్ల, నిరుద్యోగుల పట్ల ఫైట్ చేస్తూ ఉన్నామో వారందరి పైన కేసులు కట్టే పరిస్థితి ఇస్తూ ఉంది. దీన్నంతా కూడా ఎక్కడా కూడా ఉపేక్షించాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి సంఘాలు, అదేవిధంగా అన్ని సంఘాలని కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం.